హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో మాదిరెడ్డి సులోచన గారి నవల వంశాంకురం ధారావాహికగా మీకు వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు వంశాంకురం నవల ధారావాహిక రెండో భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. ఈ రెండో మంచం ఎవరిది? ఆనంద్ పైన పడుకుంటాడని విన్నాను అంది రుక్మిణి. ఆమె ప్రశ్నకు జవాబివ్వాలని లేకపోయినా బాగుండదని చెప్పింది. ఈ మధ్య ఏదో పెంచుకోవాలని దత్తత చేసుకోవాలని అనుకుంటున్నారట, నిజమేనా? పెద్దవారికి తెలుసు, నా ముందు అలాంటి ప్రస్తావన తేలేదు చెప్పింది అరుణ. మా మేనత్త వెర్రిదా? నీ ముందు అలాంటి మాట మొదలెత్తితే నీ వైపు వారిని తెచ్చుకుంటావని భయం. తన వారిని ఎవరినో ఎన్నిక చేసుకుని నెమ్మదిగా నీ చెవిన వేస్తుంది. నువ్వు వద్దనవని తెలుసు అంది. మంచిదేగా. ఏం మంచిదమ్మా? వెర్రిపిల్ల, మీ అన్న పిల్లలను అక్క పిల్లలను తెచ్చుకో. వారికి ఇవ్వాలని ఉండొద్దు. అయినా అక్కయ్యకు ఇద్దరే, అన్నయ్యకు ముగ్గురు. ఎవరి పిల్లలు వారికి కావాలి, నాకెందుకు ఇస్తారు అంది అరుణ. బావుందే, నువ్వేం పరాయిదానవా అంది రుక్మిణి. పరాయిదానను కాకపోయినా కన్నతల్లిని కానుగా. ఈ విషయాలెప్పుడూ నేను ఆలోచించలేదమ్మా. నాకంటే ముగ్గురు పెద్దవారున్నారు ఇంట్లో. కన్నతల్లి అంటే కనగానే సరా? నీవు ప్రేమించలేవా? నిన్ను చూస్తే గుండెలు నీరవుతున్నాయే. ఒంటరిగా ఉండాలి. ఆనంద్ ఆఫీస్కి వెళ్తాడా? నా పిల్లల్లో నీకు నచ్చిన వాడిని తీసుకోవే. వాడిని కొట్టు చంపు, నేను అడ్డొస్తే అడుగు అంది రుక్మిణి. ఆవిడ రాకలో ఉద్దేశం అర్థమైంది. నేను చెప్పాను కదా, అంతా అత్తయ్యకు తెలుసని అంది అరుణ. ఆమె ఆనంద్కు తల్లి. అతన్ని పెంచి పెద్ద చేసింది. ఇప్పుడు వచ్చేవారు నీ సంతానం. నీ ఇష్టం వచ్చిన వారిని పెంచుకోవచ్చు. నా సంతానమా? నాకంత అదృష్టమేది? ఈ ఇంట్లో నన్నెప్పుడూ అత్త మామ పరాయి వ్యక్తిగా చూడలేదు. వారిని కాదని మాత్రం నేనెలా ప్రవర్తించగలను? వారిని కాదని ఎవరనమన్నారు? మా వాడు నీకు నచ్చాడా? వాడికే దొరబాబులా ఉన్నాడు అన్నది క్లుప్తంగా అరుణ. నిజంగా రుక్మిణి పిల్లలందరూ ముద్దుగా ఉన్నారు. ఇక ఎక్కువ ఏం మాట్లాడలేకపోయింది. అరుణ ఆవిడ వెళ్ళిపోయాక బాధగా నిట్టూర్చింది. రెండవ రోజు ఆదివారమని ఆనంద్ స్నేహితులతో ఎటో వెళ్ళిపోయాడు. రుక్మిణి తెలిసిన వారింటికి వెళ్ళింది. అత్తగారు వచ్చి తన మంచం మీద కూర్చోగానే ఆదరంగా లేచింది. పర్వాలేదమ్మా, కూర్చో అందావిడ. అరుణ కూర్చుంది. వచ్చే నెలలో అమ్మను తీసుకుని మద్రాసు వెళ్ళిరా. నేనొచ్చేదాన్ని. మామగారు ఇబ్బంది పడతారేమో. మొదట మీరు వెళ్ళి వచ్చాక నేను అవసరం అనుకుంటే వస్తాను అన్నది సరస్వతమ్మ. అలాగే, ఈరోజు అమ్మకు ఉత్తరం రాస్తానత్తయ్యా. రుక్మిణితో పిల్లలను గురించి అడిగావా? ఎందుకలా అడుగుతున్నారు? మిమ్మల్ని కాదని నేను అడుగుతానా? నాకు తెలుసులే, తన బిడ్డలంటే నీకు చాలా ముద్దని, నీవు పెంచుకోవాలని ఉన్నా ఇచ్చేవారు లేరని బాధపడ్డావట. అప్పుడే అనుకున్నాను, దారపు పోగు ఆధారంగా దుప్పట్లేస్తుంది మా రుక్మిణి. ఆమె మాటలేం చెవిన పెట్టకు అని చెప్పి అత్తగారు లేచి వెళ్ళిపోయారు. మరో 2 రోజులు గడిచాయి. సరస్వతమ్మనే ధైర్యంగా తన బిడ్డని తీసుకోమని చెప్పే ధైర్యం లేదు రుక్మిణికి. ఆమె ప్రయత్నాల్లో ఆమె ఉంది. అరుణ, కాస్త మేడపైకి రాగలవా? ఆనంద్ పిలిచాడు. అరుణ వెళ్ళింది. అతని ఈజీ చైర్లో కూర్చుని సిగరెట్ వెలిగించాడు. అతనికి దగ్గరగా కుర్చీ జరుపుకుని కూర్చుంది. అరుణ, నీకు రుక్మిణి వదిన పిల్లలంటే ఇష్టమా? నాకే ఏంటి, పిల్లలంటే ఎవరికి ఇష్టముండదు? వదినంది, తన పిల్లల్లో ఎవరినిచ్చినా నీకు పెంచుకోవాలని ఉందట. అమ్మకు జడిసి ఊరుకుంటున్నావులా ఉంది. నీకిష్టమైతే చెప్పు, అమ్మను నేనొప్పిస్తాను. నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలి అన్నాడు ఆనంద్. మీ వదిన ప్లేడర్ కావాల్సింది అంటూ నవ్వి జరిగిన విషయాలు చెప్పింది. ఆమెకు ఇలా పరిహాసం ఆడాలంటే సంకోచం కలగలేదా అంది. మన జీవితాలే పరిహాసంగా మారాయారు. కొన్నిసార్లు మనకున్న డబ్బు ఉపకారం కంటే అపకారమే చేస్తుంది. పోనిద్దు, ఆవిడంతటా ఆవిడే ఇస్తానంటుంది. అమ్మతో సంప్రదించి ఒక అబ్బాయిని తీసుకుందాం, ఏమంటావ్ అన్నాడు ఆనంద్. నేను ఏమీ అనే స్థితిలో లేను, పెద్దవారిని సంప్రదించండి అన్నది. పెద్దవారిని సంప్రదించాడు ఆనంద్. సరస్వతమ్మ అంత ఇష్టం కనబరచలేదు. ఏమోరా, వీళ్ళు చాలా చాదస్తం మనుషులు. మా అక్క మనవడున్నాడు, వాడిని తెచ్చుకుందాం అంది. ఎవరో ఒకరు,
కాస్త ఇంట్లో సందడిగా ఉంటుంది. కొన్నాళ్ళు ఉంచుకుందాం. మనలో కలిసిపోతే పర్వాలేదు, లేకపోతే పంపించి వేద్దాం. సరస్వతమ్మకు అయిష్టంగా ఉన్న కొడుకు అభీష్టానికి వ్యతిరేకంగా మాట్లాడే అలవాటు లేదు. అంగీకారంగా తలాడించింది. తెచ్చి పెంచుకోవాలనే ఉంటే ఈ బంధువుల పిల్లల కంటే ఏ అనాథాశ్రమం నుంచో తెచ్చుకుంటే నయం. మన వారితో కడకు నిష్ఠూరమే మిగులుతుంది. రంగారావు తన అభిప్రాయం వెల్లడించాడు. బావుందండి. కులం గోత్రం లేని పిల్లల్నా? రుక్మిణి మూడో కుర్రాడు బాగానే ఉన్నాడు. నిష్ఠూరాలు ఎవరితోనైనా వస్తాయి అన్నది సరస్వతమ్మ. అందరూ కలిసి రుక్మిణి అబ్బాయిని తీసుకోవాలని అంగీకరించారు. అరుణ మౌనంగా చూడసాగింది. పెద్దవారి నిర్ణయం విన్న రుక్మిణి పొంగిపోయింది. రెండవ రోజు అత్తాకోడళ్ళు పూజ గృహంలో ఉండగా కుర్రాడిని తెచ్చి అరుణ వడిలో కూర్చోబెట్టింది. ఒరే మాధవా, ఇక నుండి అరుణ పిన్నే నీకు అమ్మరా. అమ్మ చెప్పినట్టు వినాలి అన్నది. వాడికవేం తెలియవు. అరుణ ముందున్న పళ్ళెంలో పండ్ల వైపు చూస్తూ ఆమె దగ్గర కుదురుగా కూర్చున్నాడు. ఇక వాడిని ఏం చేసినా నీ భారమే చల్లాయి. నా బిడ్డలు నాకు బరువని కాదు, నీ బాధ చూడలేక ఇచ్చి వెళ్తున్నాను. వాళ్ళ నాన్న ఏమంటారో అన్నా నచ్చ చెప్తాలే అంది కళ్ళొత్తుకుంటూ. నీ తెలివితేటలు అఖండమే. వాళ్ళ నాన్నతో సంప్రదించనిదే ఆనంద్తో ఎలా మాట్లాడావు? వదిలినట్టు కాదు. మా కుర్రాడేనన్న నిశ్చింతలో ఉండాలి. మాటిమాటికి రావడాలు పోవడాలు వద్దు. సరస్వతమ్మ అంటుంటే అరుణకు బాధ వేసింది. ఏదో ఆశతో వదులుతారు గాని పిల్లలంటే తీపి లేనిది ఎవరికి? అత్తగారి ఆజ్ఞాపన అర్థం లేనిదిగా అనిపించింది. నీ మీద నమ్మకం లేకపోవడం ఏంటత్తా? నీ ఇంట్లో వాడికేం తక్కువని? రుద్ధకంఠంతో పలికింది రుక్మిణి. డబ్బుకు దాసోహమని పిల్లాడిని ఇచ్చి వెళ్తున్నా మాతృహృదయమో మూల మూలుగుతూనే ఉంది. అక్కడి వాతావరణం తేలిక చేయాలని 3 ఏళ్ల మాధవుని తీసుకుని బయటకొచ్చింది అరుణ. మరురోజు ఉదయమే అబ్బాయి లేవక మునిపే కన్నీటితో ఆ ఇల్లు విడిచి వెళ్ళిపోయింది రుక్మిణి. మాధవ్ ఉదయం లేస్తూనే అమ్మా అన్నప్పుడు అరుణ హృదయం కలుక్కుమంది. దగ్గరగా వెళ్ళి ఏం బాబూ అంటూ వీపు తట్టింది. అమ్మా, అమ్మేది? గదంతా కలియ చూశాడు వాడు. అమ్మ బజారుకు వెళ్ళింది. నేనమ్మను కానా బాబూ? కుర్రాడిని దగ్గరకు తీసుకుంది అరుణ. పో, నువ్వు అమ్మవి కావు, పిన్నివి. వాడిని వదిలి దూరం జరిగింది. మరుక్షణమే ఆమె హృదయం జాలితో నిండిపోయింది. వాడికింకా ఈ ప్రపంచం మొహాలేం తెలుసు? స్వచ్ఛమైన మనసు కలవాడు. అమ్మ ప్రేమ కావాలి. వాడికి దగ్గరగా వచ్చింది అరుణ. వీపు నిమురుతూ కూర్చుంది. చూడరా మాధవా, నాతో స్నేహంగా ఉంటే నీకు బొమ్మలు, బిస్కెట్లు, చాక్లెట్లు అన్నీ కొనిస్తాను అన్నది కళ్ళు పెద్దవి చేసి. కావాలి అంటూ లేచి కూర్చున్నాడు. పిన్ని, నీతో స్నేహంగా ఉంటాను అన్నాడు. వాడి కళ్ళలో కనిపించిన ఆశకు నవ్వుకుంది. ఇప్పుడే బాబాయ్ గారు లేచాక వెళ్దాము. అన్నా చిన్న అందరూనా? అన్నా చిన్న అమ్మతో బజారు వెళ్ళారు. వాడు నిరుత్సాహపడిపోయాడు ఆ మాటకి. మాటలు చెప్పి మురిపిస్తూ వాడికి స్నానం చేయించి బట్టలు వేసి పైకి తీసుకువెళ్ళింది. మీ వెంట బజారుకు వస్తామండి. వీడికి ఆట వస్తువులు కొనాలి. అప్పుడే ప్రారంభమైందా నీ కొనుడు? నవ్వుతూ లేచాడు ఆనంద్. ఇరువురు తయారై మాధవ్ను తీసుకుని మేడ దిగుతుంటే సరస్వతమ్మ మొదట సంతోషించిన తరువాత ఆమె మనసు చివుక్కుమంది. సరస్వతమ్మ మనవడని ఎవరంటారు? పెంపుడు మనవడనే అంటారు. పైకి గంభీరంగా ఉండిపోయింది. ఆట వస్తువులు, రెడీమేడ్ డ్రెస్సులు, బిస్కెట్ ప్యాకెట్లు కొని ఇల్లు చేరారు. అవన్నీ చూస్తూ తాత్కాలికంగా తల్లిని తన వారిని మర్చిపోయాడు. ఇంట్లో అల్లరి నవ్వులు వినిపిస్తే కాస్త దిగులు మర్చిపోయారు. సత్తితో కలిసిపోయి ఆట ప్రారంభించాడు. అరుణ తేలికగా ఊపిరి తీసుకుంది. సాయంత్రం ఆమెకు కడుపు నొప్పి తిరగబెట్టింది. అత్తగారు కోడలికి మందులిచ్చి దగ్గర కూర్చుంది. ఆనంద్ మాధవ్ నెత్తుకునొచ్చాడు. వీడినిలా ఒంటరిగా వదిలారే? బజారమ్మట ఏడుస్తూ వెళుతున్నాడు. ఏ కారు క్రింద పడితే అన్నాడు ఆనంద్. ఎంతోసేపు కాలేదురా, అమ్మాయి తన్నుకుంటుంటే ఇక్కడే కూర్చున్నాను. రా మాధవా. చేతులు చాచింది సరస్వతమ్మ. వాడు రాలేదు. ఆనంద్ భుజాన్ని అంటిపెట్టుకున్నాడు. అమ్మ, అమ్మ కావాలి. మారం మొదలుపెట్టాడు. వాడి మారం ఇటు అరుణ నొప్పి అందరిచే అర్ధరాత్రి వరకు జాగరణ చేయించాయి. వాడిని తల్లి ధ్యాస నుండి తప్పించడానికి అడిగిందల్లా కొనసాగారు. అరుణ మరో సత్యం తెలుసుకుంది. తను ఎవరినైనా పెంచితే అది అత్తగారి శ్రమే తప్ప తన వల్ల కాదని. 4 రోజులు గడిచాయి. వాడు కాస్త తన వారిని మరిచి ఇంటివారితో కలిసిపోయాడు. పెద్దవారి నోటికి చేతికి పని కలిగింది. చుట్టుపక్కల వారికి కుతూహలం పెరిగింది.
పెంచుకుంటున్నారా? దత్తత చేసుకుంటారా? ఇప్పుడే తొందరే? కోడలికి పిల్లలయ్యే యోగ్యత లేదని డాక్టర్ చెప్పాడా? అందరి ప్రశ్నలకు జవాబు చెప్పలేకపోతున్నారు. తమ బ్రతుకేదో తమను బ్రతకనివ్వరి జనం అనుకుని నిట్టూర్చారు. అందరూ అరుణను ఒప్పించి ఆపరేషన్ చేయించడానికి సిద్ధపడ్డారు. ప్రతిరోజు తనను గూర్చి వారంతా దిగులు పడ్డం దేనికి? మరణిస్తే మంచిదే, ఓ సమస్య పరిష్కారం అవుతుందని మనసు రాయి చేసుకుంది అరుణ. కానీ ఎక్కడో ఆశాకిరణం తళుక్కుమంది. ఆపరేషన్ చెయ్యకపోతే ఎప్పుడో ఒకప్పుడు తను సంతానవతి అవుతుంది. కులదీపకుడు జన్మిస్తాడు. గర్వంగా భర్తకు అందిస్తుంది. అలాంటి ఊహలై ఎప్పుడూ వస్తుంటాయి. అందుకే దీనంగా భర్తను ప్రార్థిస్తుంది. ఈసారి అతనితో మాట్లాడే ధైర్యం లేదు. అందుకే నిరాశగా బట్టలు సర్దుకోసాగింది. క్రింద కోలాహలం. మాధవ్ వేసే సంతోషపూరితమైన కేరింతలు విని క్రిందకు దిగింది. రుక్మిణి, ఆమె భర్త, పిల్లలు వచ్చారు. కన్నతల్లి ప్రేమ ఎంత ఉన్నతమైనది. కొన్ని రోజులు కొడుకును విడిచి ఉండలేదు. ఇతర పిల్లలున్నా ఒకరు లేని వెలితి కనిపిస్తుంది కాబోలు. అటువంటి మహత్తరమైన మాతృస్థానం అలంకరించే శక్తి తనకు లేదు. ఆమె అంతరంగం ఆవేదనాపూరితమై అలమటించసాగింది. అలా చిత్రంగా చూస్తామే వరుణ? వెంటనే వచ్చాననా? మాధవ్ నెత్తుకున్న రుక్మిణి అడిగింది. లేదక్కయ్యా, నీవెంత అదృష్టవంతురాలివని చూస్తున్నాను. అరుణ ఆ మాటన్నప్పుడు రుక్మిణి కళ్ళు గర్వంతో మెరిశాయి. సాయంత్రం రుక్మిణి అందరూ కూర్చున్నప్పుడు తను వచ్చిన విషయం ఎత్తింది. అత్తయ్య, మాధవ్ని విడిచి ఉండడం ఆయనకెంతమాత్రం ఇష్టం లేదు నసిగింది. నేను మొదటే చెప్పలేదుటే మీ వారినందర్నీ అడగమని? ఎందుకో సరస్వతమ్మ తేలికగా నిట్టూర్చింది. అన్నావనుకో, ఒక షరతుపై ఉంచుతామంటున్నారు. ఏంటి? అసహనంగా ఆనంద్ అడిగాడు. పెద్ద సంగతేం కాదు, అసలు నాకు ఇష్టం లేదు. కానీ నలుగురు అదే మాట అంటున్నారు. అందుకని. నలుగురు ఏమంటున్నారు? రంగారావు కల్పించుకున్నాడు. అదే మావయ్య. చెప్పలేకపోయింది రుక్మిణి. అంత భయం దేనికి? దొంగతనం చేసినట్టు. రుక్మిణి భర్త విసుక్కున్నాడు. కుమ్మరింటి నుంచి కుండ తెచ్చినా గట్టిదా ఒట్టిదా అని 4 సార్లు కొట్టి చూస్తాం. పిల్లాడిని ఒక ఇంటికి ఇచ్చేటప్పుడు మంచి చెడు చూడకూడదా? ఇప్పుడు పిల్లాడికొచ్చిన చెడేంటి? ఆనంద్ గొంతు తీవ్రంగా ఉంది. చూడండి, మనం బంధుత్వం కలుపుకోవాలని కూర్చున్నాం గాని పోట్లాడుకోవాలని కాదు. ఇప్పుడు మాధవ్కి ఏం నష్టం కలగలేదు. రేపు కలగదన్న హామీ ఏంటి? అందుకే ముందుగానే చెబుతున్నాను. వాడి భవిష్యత్తు బాగుండాలంటే ఆస్తినంతా వాడి పేర పెట్టాలి. శ్రోతలంతా అప్రతిభులైపోయారు, రుక్మిణి తప్ప. ఇదేం మాట? సరస్వతమ్మ ముందు కోలుకుంది. నేనన్నమాట అసమంజసంగా లేదు అని మీరనుకోగానే సరా? అప్పుడే ఆస్తి విషయాల దాకా దేనికి? క్షమించండి పిన్నిగారు, వ్యవహారం దగ్గర నిర్మోహమాటంగా ఉండాలి. ఇప్పుడు కాక మరెప్పుడు? రేపు అదృష్టవశాత్తు ఆనంద్కు సంతానం కలిగితే అప్పుడు తగువులు రావు. అదృష్టవశాత్తు ఆనంద్కు సంతానమే కలగాలి గాని తగువులు దేనికొస్తాయి? మాధవ్ పాదమహిమ అనుకుంటాం. వాడిని పెద్ద మనవడుగా చూస్తాం అంది సరస్వతమ్మ. అది ఇప్పటి మాటండి. అతను మీ విషయాలు ఊహించగలను అన్నట్టుగా నవ్వాడు. అది ఆనంద్ సహించలేకపోయాడు. అమ్మా, మీరూరుకోండి. చూడండి, మీకింత ముందు చూపుండడం హర్షించదగ్గ విషయమే. మాకలాంటి ఆలోచనలే ఉంటాయని ఎందుకనుకోరు? ఉన్నదంతా నీ పిల్లవాడికి రాసిచ్చి రేపు నాకు సంతానం కలిగితే బిచ్చమెత్తమనే కదూ మీ అభిప్రాయం? మీ పిల్లాడిని పెంచుకుందామనే ఉద్దేశం మాకు లేదు. రుక్మిణి వదిన తనంతట తాను వచ్చి మా స్థితికి జాలి తలచినట్టు నటించి పిల్లాడిని వదులుతానన్నప్పుడు ఇంట్లో పెద్దవారు అయిష్టత కనబరిచారు. మా అంతట మేము అడిగితే ఇలాంటి హిరణ్యాక్ష వరాలు కోరుతారు. తానే హృదయపూర్వకంగా అంగీకరిస్తుంది కదా అని నేను అన్నాను. మేమింకా ఏ నిర్ణయానికి రాలేదు. కుర్రవాడు మా దగ్గర ఉండగలుగుతాడా లేదా అనుకున్నాం. మీరు సంతోషంగా మీ కుర్రవాడిని పిలుచుకుపోండి అన్నాడు ఆనంద్. మీరు మరీను. రుక్మిణి భర్త వంక చూసింది. ఏదో నిర్మోహమాటం అంటూ ఆనంద్కు కోపం తెప్పించారు. నీకిచ్చిన నాడే వాడు నీ బిడ్డడయ్యాడు ఆనంద్. చూడు, మీరా ఆస్తిపరులు, అందరి కళ్ళు మీపైనే ఉంటాయి. అందుకని ఏదో రక్షణ కల్పించమన్నాం అంది రుక్మిణి. దురదృష్టవంతులం, మాకే రక్షణ లేదు. ఇతరులకెలా రక్షణ కల్పిస్తాం వదిన? దయచేసి ఎక్కువ మాటలు మాట్లాడొద్దు. మా దురదృష్టానికి మమ్మల్ని ఏడవనివ్వండి. మాతో పాటు మీరు దేనికి ఏడుస్తారు? ఆసరా లేని నాడు నలుగురు అనాథలు వచ్చి ఆసరాగా నిలిచి నా తదనంతరం వారే ఆస్తికి వారసులవుతారు అనేసి చరచరా మేడెక్కాడు ఆనంద్.
మీ అభిప్రాయం అదేనా అన్నట్టు చూశారా దంపతులు పెద్దవారి వంక. అంటే నాయనా మీరెందుకు ఇబ్బంది పడాలి అన్నారు వాళ్ళు. ఆనందలా నువ్వు తొందరపడితే ఎలా? నేనో మాట చెప్తాను, అంతా పెట్టవద్దు, సగం వ్రాయండి చాలు. మీరు అన్యాయం చేస్తారని కాదు, పరిస్థితులు అలాంటివి. రేపున్నట్టుండి అరుణ పుట్టింటి వైపు వారినెవరినో తెస్తే అంది రుక్మిణి. నా అవస్థ ఏదో పడ్డాను, నా తరం గడిచింది, దానిష్టం, ఎవరినైనా తెచ్చుకొని, ఎవరొచ్చినా నాకు పెట్టేదేం లేదు. అంత అదృష్టమే ఉంటే వాడి కడుపునే ఓ కాయ కాచేది. సరస్వతమ్మ కళ్ళొత్తుకుని వంట ఇంటి వైపు వెళ్ళింది. ఇలాంటి ఇబ్బందులనే నేను అనాథలను పెంచుకోవాలన్నాను. కళ్ళజోడు సవరించాడు రంగారావు. ఇంత అనుభవం కలవారు మీరు పసితనంగా మాట్లాడతారేం మావయ్య? ఎవరో వచ్చి మిమ్మల్ని ఉద్ధరిస్తాడా అంది రుక్మిణి. ఎవరూ ఉద్ధరించరమ్మా. కొన్నిసార్లు కన్నవారే తల్లిదండ్రులకు అన్నం పెట్టరు. ఇక ఆ విషయం ఆపమన్నట్టు పేపర్ తీసుకుని కూర్చున్నాడు రంగారావు. భార్యాభర్తలు ఒకరినొకరు చూస్తూ కూర్చున్నారు. చాలాసేపటికి ఆనంద్ మేడ దిగి వచ్చాడు. అతనికి అరుణ కనిపించలేదు. ఆమె పడుకునే గదిలోకి వెళ్ళాడు. బోర్లా పడుకుని ఉంది. చీకటిగా ఉన్నా లైట్ వేసుకోలేదు. అతను లైట్ వేశాడు. వెలుతురు కనిపించిందేమో. తల ఎత్తింది. ఆమె కళ్ళు ఎర్రగా వాచి ఉన్నాయి. అతను వెళ్ళి మంచంపై కూర్చున్నాడు. ప్రొద్దుట భయం లేదని అంత నచ్చ చెప్పినా తిరిగి ఏడుస్తున్నావు కదూ? ఆపరేషన్ అంటే భయం లేదండి, ఎటైనా చింత లేదు. నా వల్ల మీరందరూ బాధలకు గురవుతున్నారు. అది చూస్తుంటే నా గుండె తరుక్కుపోయింది. ఎవరిని చూసినా ఆరోగ్యంగా ఉంటారు. ఏనాడు చేసిన పాపమో నన్నిలా వెంటాడుతున్నది. నన్ను చేసుకున్నందుకు మీరు అనుభవిస్తున్నారు. పొరపాటు పడుతున్నావారునా? పాపమంతా నాది. ఒక తండ్రిని నమ్మించి మోసపుచ్చాను. అతని శాపమే, అతని శాపమే ఆవేశంగా అరిచాడు. ఆమె వింతగా చూసింది. ఎవరిని మోసపుచ్చారండి? దయచేసి విషయమేంటో చెప్పండి. అతని చెయ్యి పట్టుకుంది. అతని భావాలు వెంటనే మారిపోయాయి. ఆమె చేతిని మృదువుగా తోశాడు. ఎప్పుడో ఒకరోజు ఆ విషయం చెప్తాను ఆరు, ఇప్పుడు కాదు. వారన్న మాటలు మనసులో ఉంచుకోకు. నీవు ఆరోగ్యవంతురాలివై వచ్చాక ఆలోచించవచ్చు అని లేచి బయటకెళ్ళాడు. అతనన్న మాటలకు అర్థాలు ఊహిస్తూ చాలాసేపు కూర్చుండిపోయింది అరుణ. అరుణను పుట్టింటి వరకు విడిచి రావడానికి ఆనంద్ తయారవుతున్నాడు. రుక్మిణి దంపతులు తయారవుతున్నారు. రుక్మిణి నెమ్మదిగా ఆనంద్ దగ్గరకొచ్చింది. ఆమె చిన్నగా నవ్వింది. నిన్నేదో అన్నామని మనసులో పెట్టుకోక ఆనంద్, మాధవ్ను వదిలి వెళ్తున్నాను. నీ ఇష్టం. రాత్రంతా వాళ్ళ నాన్నకు నచ్చ చెప్పాను. అనవసరంగా శ్రమ పడ్డావు వదినా. ఇప్పుడు అరుణ వెళ్ళిపోతుంది. రావడానికి కొన్ని నెలలు పట్టవచ్చు. అమ్మ ఒక్కర్తీ శ్రమ పడలేదు. చిన్నపిల్లల పెంపకమంటే మాటలా? వాడికేవైనా బాధపడాల్సి ఉంటుంది. ఇప్పుడున్న సమస్యలు కాక కొత్తవి దేనికి? తర్వాత ఆలోచిస్తాన్లే. ఆమె మరేం జవాబు చెప్పలేదు. నిష్ఠూరంగా వెళ్ళిపోయింది. అరుణ అత్తమామలకు నమస్కరించి కన్నీటితో కారులో కూర్చుంది. అత్తగారు ఎన్నో విధాలుగా ధైర్యం చెబుతూనే ఉంది. కారు కదిలింది. దారి పొడవునా ఆనంద్ ఎన్నో విధాలుగా నచ్చ చెప్పాడు. ఆమె మనసు స్థిమితంగా లేదు. అప్పుడప్పుడు మీరు రావాలి అంది దిగులుగా. తప్పక సెలవు పెట్టి వచ్చేవాణ్ణి, కానీ నా చేతి కింద అతను లేడు అన్నాడు. వద్దులేండి, దినమంతా తోచక బాధపడాలి. పనుంటే కాస్త మర్చిపోవచ్చు అంది. నీ స్థితి ఎప్పటికప్పుడు తెలపాలి సుమా. వాసుకు మామగారికి కూడా చెప్తాను ఉత్తరాలు వ్రాస్తుండమని. కారు వారి ఊరు చేరింది. అరుణ తల్లిదండ్రులు ఎదురొచ్చి కూతుర్ని అల్లుడిని ఆప్యాయంగా ఆహ్వానించారు. సాయంత్రం వరకు ఉండి తిరిగొచ్చాడు ఆనంద్. 3 నెలలకు ఆసుపత్రి నుండి తిరిగొచ్చింది అరుణ. ఆమెకు ప్రాణాపాయం తప్పింది. అందుకే అందరూ సంతోషించారు. అటునుంచే పుణ్యక్షేత్రాలు దర్శించుకుని ఇల్లు చేరారు. అరుణ నిరంతరం బాధతో ఉండడం మూలాన ఆనంద్ ఇదివరకు ఆమె పట్ల జాలి తప్ప మరే భావం రానిచ్చేవాడు కాదు. ఇప్పుడు అలా కాదు. ఆమె చలాకీగా తల్లికి పనులు చేస్తూ తిరుగుతుంది. ఆనంద్ ప్రతిరోజు ద్వైధీభావాలతో సతమతమవుతున్నాడు. కాలం గడుస్తూనే ఉంది. వసంత ఋతువు అరుదించింది. ఆ రోజు అకాలంగా తెప్ప చినుకులు పడి చల్లగా హాయిగా ఉంది. భోజనం చేస్తుండగా అరుణ అందంగా అలంకరించుకుని అతనికి కనిపించింది. ఆ రోజు విశేషమేంటో అర్థం కాలేదు. అతని కనుల్లోని భావం కనిపెట్టినట్టే ఆమె జవాబు చెప్పింది. ఈ పూట శాస్త్రిగారి మనవడి పుట్టినరోజండి. ఆమె చెప్పే మాటలు వినడం లేదు. ఆమె వంక దీక్షగా చూశాడు. వంగపండు రంగులో గల మధురై చీర కట్టింది. లేత గులాబీ రంగు జాకెట్టు, మెడలో పెద్ద బిళ్ళగల నల్లపూసల దండ. వింత అందంతో మెరిసిపోతుంది.
తలంటుకున్న జుట్టు పట్టులా చెవులపైకి జారింది. మరువం మల్లెలమాల సువాసనలు వెదజల్లుతూ అతన్ని మైమరిపింపచేశాయి. అతనిలో అణగారిన కోర్కెలు తలెత్తి బుసలు కొట్టసాగాయి. ఆమె వంగి ఏదో వడ్డించబోయింది. అతను ఆమె ముఖం 2 చేతుల్లోకి తీసుకుని ఆవేశంగా చుంబించాడు. వదలండి, అత్తయ్యొస్తారు, వదలమంటే. చిరుకోపంగా చూసింది. అరు, ఆకులు వక్కలు కావాలి, పైకొస్తావు కదూ. వదలండి. అతన్ని విడిపించుకుందామే. నాన్నగారెక్కడా? ఈ పూట గురువారం, వారిద్దరూ భోజనం చెయ్యరు, పెద్దవారిని గురించి చెప్పింది అరుణ. అయితే నీవు కూర్చోరాదు. అతను ఆమె వడ్డించుకునే వరకు కూర్చున్నాడు. ఆనాటి ఆమె ప్రతి కదలిక అతన్ని ఉత్తేజితుణ్ణి చేయసాగింది. ఏంటండి అలా చూస్తారు? నీ చేతులెంతో అందంగా ఉన్నాయి సుమా. ఆమె నవ్వింది. 2 బుగ్గల్లో చిన్నగా గుంటలు పడ్డాయి. ఏంటండి మీకీరోజు? అతని కళ్ళు చూసి మాటలాపింది. కాంక్షతో కదలాడుతున్నాయి. మరేం మాట్లాడక భోజనం చేసింది. అతను భోజనం అయిందనిపించి పైకి వెళ్ళిపోయాడు. కిటికీలో నుండి వచ్చిన చల్లని గాలి తరంగం అతని శరీరాన్ని స్పృశించి చక్కిలి గింతలు పెట్టింది. గది కడిగి సత్తి అగరొత్తులు వెలిగించాళ్లా ఉంది. చక్కని సువాసనలు అతన్ని ఏవో లోకాలకు తీసుకుపోసాగాయి. అసహనంగా గది బయటకొచ్చి క్రిందకు చూశాడు. చేతిలో పళ్ళెం పట్టుకుని అరుణ మెట్ల దగ్గర నిలుచుంది. సరస్వతమ్మ గొంతు వినిపిస్తుంది. ఆపరేషన్ అంటే మాటలా? పునర్జన్మ ఎత్తావు తల్లి. 6 నెలల వరకు మేడెక్కడము బరువులెత్తడము కూడవని డాక్టర్ చెప్పలేదు అంటోంది. ఆకులు కావాలన్నారత్తయ్యా. అసహాయురాలు. అంతకంటే ఏమంటుంది? క్రిందకు వచ్చి వేసుకుంటాడు. సత్తి, చిన్నబాబును నేను పిలుస్తున్నానని చెప్పు. ఆనంద్ త్వరగా గదిలోకొచ్చాడు. కోపంగా సిగరెట్లు వెలిగించాడు. అతనికి కోపం వచ్చింది. ఎందుకు అందరూ తనకు వ్యతిరేకంగా మాట్లాడతారు? చివరికి ప్రకృతి కూడా వ్యతిరేకమేనా? మందన వనపు గిలిగింతలకు అలక వహించి కోపంగా కిటికీ మూశాడు. బల్లపై వెలిగే అగరొత్తుల సువాసనలు అధికమయ్యాయి. బాబుగారు, అమ్మగారు రమ్మంటున్నారు. సత్తి వచ్చాడు. అగరొత్తులు ఎవరు వెలిగించమన్నారు అడిగాడు. గదికి అడిగినాక పచ్చివాసన వేస్తుందని అమ్మగారు వెలిగించమన్నారు. మరికొంతసేపు నిల్చుని అతను వెళ్ళిపోయాడు. అసహనంగా నిల్చుని బాల్కనీలోకొచ్చాడు. వెనుకవైపు ఇంట్లో ఉండే దంపతులు పకపక నవ్వుతున్నారు. అతనికి చెంపపై కొట్టినట్టయింది. వెనుతిరిగాడు. మనసు కుదుట పడాలంటే కృష్ణా బ్యారేజ్పై కాసేపు తిరిగి రావాలనిపించింది. బయటకు తిరగాలని ఎంతమాత్రం లేదు. వెచ్చగా. అది అసాధ్యం. వెంటనే లేచి దుస్తులు ధరించాడు. క్రిందికి దిగాడు. అతను బయటకు వెళ్తుంటే త్వరగా అరుణ అడ్డు వచ్చింది. నాపై కోపం కదూ? నీపై దేనికి? నాపై నాకే కోపంగా ఉంది అనేసి బయటకొచ్చాడు. గ్యారేజ్లో ఉన్న కారు తీశాడు. కారు రోడ్డు దాటి వెళ్ళి బ్రిడ్జి దగ్గర ఆగింది. అతను నీటిలో కనిపించే దీపాల ప్రతిబింబాలను చూస్తూ నిల్చున్నాడు. సిగరెట్టుపై సిగరెట్టు వెలిగించినా మనసు కుదుట పడలేదు. ప్రకృతి అంతా అతనికి పరమానందంగా కనిపించింది. ఎటు చూసినా జంటలుగా తిరుగుతున్న స్త్రీ పురుషులే కనిపించారు. అది ప్రతిరోజు చూస్తాడు. కానీ అతనికెందుకో ఆ రోజు కొత్తగా కనిపించింది. ఆంధ్రకు ప్యారిస్ పట్టణమేమో విజయవాడ, ఆనందాన్ని అందాన్ని కొనుక్కోవచ్చు అన్న స్నేహితుని మాటలు గుర్తొచ్చాయి. వెంటనే సిగరెట్ ఆర్పి వచ్చి కారులో కూర్చున్నాడు. కారు తిరిగి ఓ సందు దగ్గర ఆగింది. కొద్ది దూరంగా సినిమా థియేటర్లో నుంచి పాటలు గోలగా వినిపిస్తున్నాయి. ఇంకా రెండో ఆట మొదలు పెట్టలేదల్లే ఉంది. సందులోనే అందాన్ని ఆనందాన్ని డబ్బుకు వెచ్చించే గృహాలున్నాయంటారు. ఎలా వెళ్లాలో అతనికి తెలియలేదు. కారు కానుకుని నిలబడి మరో సిగరెట్ వెలిగించాడు. ఏ ఊరండి మంది? ఒక అతను ఆనంద్ వైపు చూస్తూ అడిగాడు. ఈ ఊరే. అబద్ధాలు చెప్పకు సార్, నాకంతమాత్రం తెలదేమిటి? ఈ ఊరివారంతా ఈ పాటికే తొందరపడి బేరాలు కుదుర్చుకుంటారు. ఇట్ట నిలబడి చూస్తారేంటి? ఆనంద్ చిన్నగా నవ్వాడు. ఏం బేరం సార్? నాకే ఎదురుమాట. ఈ మాత్రం తెలుసుకోలేనేంటి? ఈ వ్యవహారంలో కొత్తవారిలా ఉన్నారు. నా వెంట రండి, పసందైన చోటికి తీసుకెళ్తాను. వరహాలు, నువ్వు దైవకాంతను చూశావోయ్ అని తర్వాత అనకపోతే అడగండి. ఆనంద్లో ఉవ్వెత్తున లేచే కోరికలు అతడిని వివసుణ్ణి చేశాయి. ఏమైనా సరే ఆ రోజు ప్రపంచంలో అందరికీ అందుబాటులో ఉండి తనకు దూరంగా పారిపోయే ఆనందాన్ని అందుకోవాలి. మరో సిగరెట్ వెలిగించాడు. కారుకు తాళం పెట్టి అతని వెనకాల ఇరుకుగా ఉన్న వీధిలో నడవసాగాడు. అతను అదే పట్టణంలో ఉన్న ఆ వీధిలోకి ఎప్పుడూ రాలేదు. పేరైతే విన్నాడు గాని వీలుగా గమ్మత్తుగా అలంకరించబడున్నాయి. ఒక ఇంటి ముందు 30 దాటిన స్త్రీ నిలబడి ఉంది.
ఆమె చీర జాకెట్టు ధరించిన పరికిణి బాడీ వేసుకున్నట్టుగా కనిపిస్తోంది. అంత సన్నని దుస్తులు ధరించింది. వరహాలు, బాబుగారిని ఇటు పిలువు. ఎంతో వినయంగా అడ్డం వచ్చింది. లే, మేము నీ దగ్గరకు రాలేదు. బాబుగారిని ఊర్వశి దగ్గరకు తీసుకెళ్తాను. వరహాలు టీవీగా ముందుకు నడిచాడు. ఊర్వశి, ఊర్వశి, ఈ వీధిలోకి ఆ మహాతల్లి ఏమంటూ వచ్చిందో. పెద్ద బేరాలన్నీ అటే వెళ్తాయి. ఆమె మాటలు విన్న ఆనంద్ మనస్సు చివుక్కుమంది. పాపం, రసికులకు ఆనందాన్ని పంచి ఇచ్చే స్త్రీలు ఆనందంగా ఉంటారా? లేదు, పొట్ట పోషించుకునే మార్గం. అతని హృదయం కరిగిపోయింది. జేబులో నుంచి పాకెట్ తీశాడు. 10 రూపాయల నోటు అందుకుని ఆమె చేతిలో పెట్టాడు. ఆమె కళ్ళు తృప్తిగా మెరిశాయి. ధర్మదాతలు బాబుగారు, నా బిడ్డకు రేపు మందిప్పిస్తాను. వరహాలకు మేము లంచాలు పెట్టలేము. ఇక్కడికెవ్వరినీ పిలుచుకురాడు. మరోసారి వచ్చినప్పుడు మీరే రండి బాబు, డబ్బివ్వొద్దులే. ఆనంద్ ఆగిపోయాడు. భగవాన్, నీ సృష్టిలో అందరూ సమానమే కాదా? ఇంత నికృష్టపు బ్రతుకు వారికి ఎందుకు ప్రసాదించావు? కూతురు జబ్బుగా ఉంటే కన్నతల్లి ముఖానికి సంతోషాన్ని పులుముకుని విటులను ఆహ్వానించాలా? ఎంత దయనీయమైన విధి! అక్కడే ఆగిపోయారేం బాబుగారు? ఈ వగలాడి నిలబెట్టి తన సోది మొదలుపెట్టిందేంటి? కొంచెం దూరం వెళ్ళి తిరిగి చూశాడు వరహాలు. ఆనంద్ త్వరగా అటు వెళ్ళాడు. పాప, మా అమ్మాయికి జబ్బటగా. దానికి జబ్బులేందెప్పుడట? ప్రభుత్వ ఆసుపత్రిలో పారవేయవే, పీడా పోతుందని చెప్తే వింటుందా? దాన్ని చదివించి పంతులమ్మను చేస్తుందట. ఆగిపోయాడు. ఆనంద్ అటు చూశాడు. ఒక కారు ఇంటి ముందు ఆగి ఉంది. వెనక వైపు దారి వెడల్పు. కారులో వచ్చినట్టున్నారు. మీరు అనవసరంగా ఆలస్యం చేశారు బాబూ అన్నాడు. ఇప్పుడేమైంది? అదిగో ఊర్వశి ఇంటి ముందు కారుంది. రేపు కాస్త పెందలాడే బయలుదేరండి. వరహాలు చెబుతుండగానే కారు కదిలిపోయింది. పదండి, బేరం కుదరనట్టుంది. ముందుకు సాగాడతను. ఎంత తీసుకుంటుందేంటి? లెక్కలేదు బాబూ, అందుకే మీ కారు దూరం పెట్టించాను. కారు వారిని మొదటే చూస్తే ముసలి చంప ఆకాశాన్నంటే ధరలు చెబుతుంది. ఊర్వశి చాలా మంచిది, మీరే చూస్తారుగా. ఇరువురు వెళ్ళి గుమ్మ ముందు నిల్చున్నారు. సన్నని తెరలో నుండి లైటు వెలుతురులో లోపల వారు కనిపిస్తున్నారు. అంతా యువతులే, అర్ధనగ్నంగా ఉన్నారు. అక్కడే నిల్చున్న పురుషులతో చవక రకమైన డ్యాన్స్ చేస్తున్నారు. తమకు జతకాడు లేనివారు చప్పట్లు కొడుతూ ఏదో పాట పాడుతున్నారు. వయస్సు మళ్ళినావిడ ఓ మూల కూర్చుని తన ఇష్టం వచ్చిన రీతిన హార్మోనియం వాయిస్తుంది. మరో దిక్కు ముసలిదైన సన్నని నైలాన్ దుస్తులతో అలంకరించుకుని ఆకులు వక్కలు ముందు పెట్టుకుని సోఫా లాంటి పాత కుర్చీలో కూర్చుంది. వరహాలు తెర తొలగించగానే అందరూ ఎక్కడి వారక్కడ ఆగిపోయారు. ఏం వరహాలు అని ఏదో అడగబోయిన ముసలమ్మ వెనకాల నిలబడిన ఆనందును చూసి ఆత్రంగా లేచింది. రండి రండి, గులాబీ, చంప, మందారా, అలా చూస్తారేవే, బాబుగారికి కుర్చీ వేయండి. యువతులంతా నలుమూలలా చెల్లా చెదురుగా పరిగెత్తారు. ఒక అమ్మాయి కుర్చీ తెచ్చివేసింది. అతని ప్రమేయం లేకుండానే మరో 20 యువతులు అతని చెయ్యి పట్టి తెచ్చి కూర్చోబెట్టారు. ఆనంద్ పురుషుల వంక చూశాడు. వారందరూ మృంగివెయ్యాలన్నట్టు ఆనంద్ వంక చూడసాగారు. ముసలమ్మ తలాడించింది. 4 పురుషులు తమ ప్రియురాండ్ర వెంట చుట్టుపక్కల ఉన్న గదుల్లోకి తప్పుకున్నారు. చెప్పండి బాబూ, అతి వినయంగా చేతులు కట్టుకుని అడిగింది. చాలు నీ వేషాలు, చెప్పడానికే ఉంది. బాబుగారు ఊర్వశి కోసం వచ్చారు. వరహాలు కట్టె విరిచినట్టు మాట్లాడాడు. ఊర్వశి ఈరోజు ఎందుకో కోపంగా ఉంది. మీకెదురై ఉంటారు. అతను లక్షాధికారి. ఇక్కడ భిక్షాధికారి ఎవరు లేరులే. నీ వేషాలు కట్టిపెట్టి బాబుగారికి కావలసిన ఏర్పాట్లు చెయ్యి. డబ్బు కళ్ళ చూడందే కదలదు బాబు. ఓ 50 రూపాయలు దాని ముఖాన పారేయండి. వరహాలు చెప్పినట్టే 50 రూపాయలు అతనికిచ్చాడు. 10 తనుంచుకుని 40 ముసలమ్మకిచ్చాడు. వరహాలు అంత ఆప్యాయంగా ఎందుకు పిలిచాడో అర్థమైంది. నీ ఆశకోలా, నా దగ్గర 10 కొట్టావు, బాబుగారి దగ్గర ఎంత తీసుకుంటావురా? తిట్టుకుంటూ పాతకాలపు మేడమెట్లెక్కిందామె. మరో 10 నిమిషాల్లో క్రిందకి దిగి వచ్చింది. రండి బాబుగారు. ఆమె వెంట పైకి వెళ్ళాడు. గదిలో అడుగు పెడుతుంటే అతనిలోని సంస్కారం మేల్కొన్నది. తనేం చేస్తున్నాడు? వెంటనే వెనుతిరగబోయాడు. కిటికీలో నుండి వచ్చిన గాలి అతని శరీరాన్ని తాకి గిలిగింతలు పెట్టసాగింది. వస్తూ సువాసనలు మోసుకొచ్చింది. రండి బాబూ, ముసలమ్మ హెచ్చరించింది. గదిలో అడుగుపెట్టాడు. మందమైన నీలిరంగు బల్బు వెలుగుతోంది. మెత్తని తివాసీలు పరిచి ఉన్నాయి. అందమైన అధునాతనమైన సోఫా సెట్టు.
ఒక మూలకు అందమైన పూలకుండి నిండుగా తాజా పూలున్నాయి. మరో మూలకు గ్లాసులో ప్లాస్టిక్ పూలున్నాయి. పార్టీషన్లా గదిలో తెర అడ్డుగా ఉంది. అస్పష్టంగా తెర లోపల పందిరి మంచం, మరో దిక్కున డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చున్న ఆకారం కనిపించాయి. వరహాలు ఊరించిన ఊర్వశి ఆమె కాబోలు. బాబుగారి కళ్ళు అటు తిరిగాయి. వెకిలిగా నవ్వింది వృద్ధురాలు. మీరు కూర్చునే ఉండండి, వస్తుంది. ఆనంద్ ఒక కుర్చీలో కూర్చుని మరో సిగరెట్ వెలిగించాడు. అతని ముందు ఒక ట్రేలో పానీయాలు తెచ్చిపెట్టిందామె. వాటి బిల్లు వేరుగా ఉంటుంది, ఇక్కడ దొరకవు. హైదరాబాద్ నుండి మీలాంటి వారి కోసం దొంగచాటుగా తెప్పిస్తాం. చేతులు నులుముకుందామె. ఇక్కడికి వచ్చే రసికులు మధువును కూడా ఆస్వాదిస్తారన్నమాట. తనకు అలవాటు లేకపోయినా అక్కడి ఆచారాన్ని అనుసరించి త్రాగాలి కాబోలు. ఒక సీసాలోని పానీయం గ్లాసులోని కొంపి నోటి దగ్గర పెట్టుకున్నాడు. చేదుగా ఉంది. అతని నాలుక తెగిపోయినట్టు ఫీల్ అయ్యాడు. మీరు పరధ్యానం మనుషుల్లా ఉన్నారే, అందులో సోడా కలుపుకుంటే రుచి వస్తుంది. ముసలిదలా నిల్చుండడం అతనికి మహా చికాగ్గా ఉంది. ఏకాంతం కావాలనిపించింది. నువ్విక వెళ్ళవచ్చు, నాకు కావలసిందేదో నేను తీసుకోగలను కరుగ్గా అన్నాడు. అలాంటి విదిలింపులకు అలవాటు పడిన ఆ వనిత బాధపడలేదు. దయచేసి బిల్లు చెల్లిస్తే నసిగింది. ఎంత? 25 రూపాయలు. వెంటనే పర్సు తీసి 3 పదులు ఆమె ముఖాన కొట్టాడు. వేశ్యాగృహం, జోదగృహాల్లో ప్రవేశించిన పురుషుడు ఎందుకు పతనమవుతాడో అతనికి తెలిసొచ్చింది. ముసలి వేశ్య సంతోషంగా ఏదో సినిమా పాట గొణుక్కుంటూ వెళ్ళిపోయింది. అతను ఊర్వశి కోసం వేచి ఉన్నాడు. తెరచాటు నుండి సన్నని నవ్వు వినిపించింది. తరువాత గాజుల గలగల వినిపించింది. ఇలాంటి ప్రదేశానికి కొత్తవారిలా ఉన్నారు మహాశయ. ఈసారి నవ్వు పెద్దగా వినిపించింది. ఆ కంఠం ఎప్పుడో విన్నట్టు అనిపించింది. సిగరెట్ యాస్ట్రేలో వేసి లేచి తెరవైపు చూశాడు. లీలగా కనిపించిన ఆకారం నిజంగా ఊర్వశిలాగే ఉంది. కవులు వర్ణించే ఊర్వశే. అందరూ నన్ను కొత్తవాడని గుర్తుపట్టారు. నాలో కొత్తదనం కనిపించిందా? 2 అడుగులు ముందుకు వేశాడు. కొత్తవారన్నందుకు అభిమానపడుతున్నారులా ఉందే. మీ ప్రతి కదలిక కొత్తవారని తెలుపుతుంది. పాతవారెవరూ అరగంట ముసలమ్మతో తమ కాలం వృధా చెయ్యరు. ఆమె వైపు డబ్బు పారేసి యథేచ్ఛగా పైకొస్తారు. పైకొచ్చి గృహిణి రాకకై వేచియుండే గృహస్థుల ఓపిగ్గా కూర్చోరు. గది నలుమూలలా గాలిస్తారు. రండి. ఆమె తెరచాటు నుండి యువతలకొచ్చింది. మొదట అతని దృష్టి ఆమె శరీరంపై పడింది. కళ్ళు మూసుకోవాలనుకున్నాడు. ఆమె బట్టలు ధరించిందనే కంటే నగ్నంగా ఉందనుకోవడమే మేలు. మరుక్షణమే నవ్వుకున్నాడు. తాను వచ్చిందే ఆమె శరీరం కోసం. ఆమె ముందుకొచ్చి అతని 2 చేతులు చెంపలకు రాసుకుంది. మీరు చాలా మంచివారిలా ఉన్నారు. ఈ ఇంటికి వచ్చేవారి చర్యల్లో రాక్షసత్వం నిండి ఉంటుంది. ఒక్కోసారి చచ్చిపోతామని అనిపిస్తుంది. ఆమె ఎడ అతని హృదయం దయతో నిండిపోయింది. తన హృదయంపై వాల్చిన తలపై తన గడ్డ మానించి ఆమె చుట్టూ చేతులు చుట్టాడు. ఈ వెలుతురులో మిమ్మల్ని సరిగ్గా చూడలేకపోతున్నాను. లైట్ వెయ్యనా? వద్దొద్దు. చీకటిని చూడాలంటే సంతోషం. వెలుతుర్ని చూసే ధైర్యం లేదు. ఆమె అతన్ని సోఫాలోకి మృదువుగా తోసి అతని చేయి ముద్దు పెట్టుకుని అతని నోటికి పానీయం నింపిన గ్లాస్ అందించింది. ఈసారి ఒకరినొకరు చూసుకునే అవకాశం లభించింది. అతని నోటి దగ్గర గ్లాసు ఉంచి చిరునవ్వులు చిందించే ఆమె ముఖం పాలిపోయినట్టే అయింది. గ్లాసు జారి అతని ఒడిలో పడిపోయింది. మీరా? ఆనంద్ అస్పష్టంగా పలికింది. వెనక్కు వారిన అతను సరిగ్గా కూర్చున్నాడు. అతని నోరు విప్పే లోపలే ఆమె కుప్పలా అతని పాదాల వద్ద వాలిపోయింది. పక్కకు త్రిప్పి ఆమె ముఖం 2 చేతుల్లోకి తీసుకున్నాడు. పరీక్షగా చూసి ఉలిక్కిపడ్డాడు. పక్కలో బాంబు పేలినట్టయింది. అతని తల తిరగసాగింది. వెంటనే ఒక చేత్తో ఆమెను అలాగే పట్టుకుని 2వ చేత్తో బల్లమీదున్న సోడా సీసాలో మిగిలిన సోడా అంతా గడగడా తాగేశాడు. ఆమె నెత్తి తెరలోపల ఉన్న పడకపై పడుకోబెట్టాడు. అతని అనుమానం నివృత్తి చేసుకోవడానికి అటూ ఇటూ స్విచ్ కోసం వెతికాడు. తలుపు దగ్గర కనిపించింది. లైట్ వెలిగించాడు. వెలుతురులో ఆమె శరీరం చూడలేకపోయాడు. మంచం పైనున్న రగ్గు కాళ్లపై కప్పాడు. ఒకవైపు తలవాల్చి పడుకున్న ఆమెను చూశాడు. అదే గుండ్రంగా కళకళలాడే ముఖం, పెద్ద కన్నులు, చిన్న నోరు, విశాలమైన నుదురు. ముఖానికి రంగు పూసుకున్నందువల్ల ఛాయ ఎక్కువగా కనిపిస్తుంది. తన యవ్వనం సార్థకం చేసిన కన్య ఊర్వశిగా ఎలా మారింది? సురేఖే, నిశ్చయంగా సురేఖే. ఆమె కూడా తనను గుర్తించింది. అతని తల తిరిగిపోసాగింది. అతని హృదయ స్పందన చెప్పనవసరం లేదు.
వెంటనే మూలకు కనిపించిన కూజాలోని నీరు తెచ్చి ఆమె ముఖాన చల్లాడు. అటూ ఇటూ కదిలి కళ్ళు తెరిచింది. ఆమెకు తన ముఖం చూపించలేదు. ఓహ్! ఆమె అడిగే ప్రశ్నలకు తన వద్ద జవాబు లేదు. అతని మనసు ఆమెకు దూరంగా పారిపోమ్మని హెచ్చరించింది. ఆనంద్! అస్పష్టమైన పిలుపు వినిపించింది. వెనుతిరిగిన చప్పుడు కూడా కారాదని వెనకే మెల్లగా నడుస్తూ గుమ్మం చేరాడు. ఆనంద్! ఆగండి! గుమ్మంలో నుంచి చూశాడు. ఆమె లేచి కూర్చుంది. ఆమెను చూసే ధైర్యం లేదు. 2 మెట్లు ఒకేసారి క్రిందకు దిగుతూ వచ్చాడు. హాల్లో వృద్ధ వేశ్య వరహాలు కూర్చొని ఉన్నారు. ఆనంద్! ఆగు! మీతో మాట్లాడాలి! పైనుండి కేకలు వినిపిస్తున్నాయి. అతనవేమీ లెక్క చేయలేదు. నుదుట పట్టిన చెమట తుడుచుకుంటూ వడివడిగా బయటకొచ్చాడు. అదేంటి బాబూ, అలా వెళ్ళిపోతున్నారు? కొన్నిసార్లు ఏం రోగమో పెంకిగా ప్రవర్తిస్తుంది. వృద్ధిరాలి మాటలు వినిపిస్తున్నాయి. బాబుగారు, నన్ను మర్చిపోయారా? వరహాలు వెంటబడ్డాడు. కొత్త చోటు చూసి నడవాలనే జ్ఞానం కూడా కోల్పోయాడు ఆనంద్. 2-3 చోట్ల పడబోయి ఆగిపోయాడు. వరహాలు పిలుపు విని ఆగిపోయాడు. వాడు తెగించినవాడు. దొంగని అరిచినా అరవగలడు. ఏంటండి అలా వచ్చేశారు? పెంకిగా ప్రవర్తిస్తే అంటించకపోయారు? పళ్ళు కొరికాడతను. ఎవరూ పెంకిగా ప్రవర్తించలేదు. నాకు తొందరగా వెళ్లాల్సిన పని ఉంది. పర్సులో నుండి 10 రూపాయలు అతనికిచ్చాడు. తను వెళ్లిన ఇంటి నుండి పరిగెత్తుకొచ్చే స్త్రీమూర్తి కనిపించింది. వెంటనే వరహాలును వదిలి కారు వైపు పరిగెత్తినట్టే వెళ్లి తాళం తీశాడు. స్త్రీమూర్తి, వరహాలు ఇరువురూ వస్తున్నారు. వంశాంకురం మాదిరెడ్డి సులోచన గారి నవల ధారావాహిక 2వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.